వాస్తవానికి ఈ రాష్ట్రం ఇలా వరదలతో అతలాకుతలమైంది. వరదలు ఎక్కడ వచ్చినాయండి ఇలా రాష్ట్రంలో? కామారెడ్డిలో వచ్చినాయి, మెదక్లో వచ్చినాయి, సిరిసిల్లాలో వచ్చినాయి, సిద్దిపేటలో వచ్చినాయి. మరి వారు ఎల్లంపల్లికి ఎందుకు వచ్చినా మాకైతే వాస్తవానికి వారు వెళ్లాల్సింది వరద బాధితుల్ని పరామర్శించాల్సింది కామారెడ్డిలో గాని, మెదక్ లో గాని, సిరిసిల్లాలో గాని, సిద్దిపేటలో ఇంకొక. మరి ఇక్కడికి వచ్చి వారు గోదావరి నదికి హారతి పట్టి ఓ ప్రెస్ మీట్ పెట్టి అక్కడ కేసీఆర్ గారిని, హరీష్ రావు గారిని తిట్టడమే పరమావధిగా పెట్టుకుని మాట్లాడింది వెళ్ళిపోయారు. ఏం సాధించారు దానివల్ల? మేము ఎల్లంపల్లి ప్రాజెక్టు కట్టినామని చెప్పేసి ఇప్పటికీ డంక బజాయించి 100 సార్లు చెప్తున్నారు. కానీ అదే ఎల్లంపల్లి ప్రాజెక్టు ఉపయోగించుకొని కేసీఆర్ గారు కింద కట్టినటువంటి మేడిగడ్డ, అన్నారం, సుందిల నుంచి దాన్ని ఒక హార్ట్ లాగా కాళేశ్వరం ప్రాజెక్ట్ లో ఒక గుండెకాయ లాగా వాడుకుంటూ పైన ఉన్నటువంటి నందిమేడారం కానివ్వండి, లోవర్ ఎల్ఎండి కానివ్వండి, అప్పర్ యుఎండి కానివ్వండి, అటు పైన ఉన్నటువంటి కొండపోచమ్మ సాగర్, మల్లన్న సాగర్, రంగనాయక సాగర్ వరకు నీళ్లు తీసుకుపోగలుగుతున్నారు. కేసీఆర్ గారి హయాంలో సజీవ నదిలాగా చేశారు గోదావరిని. గోదావరి ఇక్కడ 365 రోజులు కూడా నిత్యం నీళ్లతో కలకలలాడుతుంది. ఇలా రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కేవలం ఈ 2 నెలలు 3 నెలల వర్షాకాలం తప్ప మళ్ళీ గోదావరి ఇంకో 15 రోజులైతే ఎండలు కొడితే ఎడారిలాగా కనిపిస్తుంది. మరి ఇవన్నీ వారికి తెలియని విషయాలు కాదు. ఏం లేదు, కేవలం వారు రావడం ఎందుకు అంటే ఇక్కడికి వచ్చి ఎల్లంపల్లి మంచిగా ఉంది, కాళేశ్వరం ఏదో ఊలిపోయిందంట. మరి కాళేశ్వరం కూలిపోయిందని చెప్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు మీరు ఏ విధంగా ఇలా గోదావరి నీటిని మల్లన్న సాగర్ నుండి హైదరాబాద్ మూసీ నదికి తరలిస్తారని చెప్పగలుగుతారు మీడియాలో? అంటే కాళేశ్వరం మంచిగా ఉంది, కాకపోతే మీరు దాంట్లో రాజకీయాలు చేయాలి. వరద సమయంలో బురద రాజకీయాలు చేయడానికి మీరు ఎక్కువ వచ్చింది. ఇది వాస్తవం.